సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గురుతరమైందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 50 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎస్బీఐ ఆర్ఎం వెల్లంకి శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్, ఉప విద్యాశాఖ అధికారి డి చంద్రమౌళీశ్వరరావు, రీజనల్ ఆఫ్ చీఫ్ మేనేజర్లు వేదం రాజేష్ బాబు, శ్రీమతి హారతి రవికుమార్, హెచ్ఆర్ మేనేజర్ జేఎన్విఎస్ నళినీకాంత్, కె జానకి రామయ్య, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ రీజనల్ సెక్రటరీ వ్యామజాల శ్రీనివాసరావు, ఎస్బీఐ ఓఏ జోనల్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాసరావు, ఒంగోలు టంగుటూరు ఎంఈఓలు టి కిషోర్ బాబు, తన్నీరు బాలాజీ, ఉపాధ్యాయులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం వెల్లంకి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు మన మార్గనిర్దేశకులని అన్నారు. మన సమాజంలో గురువు పాత్ర ఎంతో ఉందని అన్నారు. అటువంటి గురువులను సన్మానించుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేతన ఖాతాలు కలిగి ఉంటే ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నామని అన్నారు. వ్యక్తిగత, గృహ, విద్యా రుణాలను త్వరితగతిన మంజూరు చేస్తున్నామని, బ్యాంక్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తు మార్గనిర్దేశకులను తయారు చేసే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు. నేటి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. ప్రతి ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఉపాధ్యాయులను సన్మానిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలిపారు.
మన బ్యాంకు అభివృద్ధిలో మీరందరూ చాలా భాగస్వామ్యం. ఇన్నేళ్ళు మాకు బ్యాంకుకి వెన్నుదట్టి ప్రోత్సహించారు. ఇక ముందు కూడా దయచేసి ఏదైనా కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థగా మనల్ని మనం ఎప్పుడు సపోర్ట్ చేసుకోవటం అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ప్రభుత్వ రంగ సంస్థకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచే ఫస్ట్ సపోర్ట్ రావాలి. ఎందుకంటే ఈ సంస్థ ఎలాంటిదంటే పాడేరు అరకు దగ్గర కూడా అంటే 50 రూపాయలు 100 రూపాయలు డిపాజిట్ పెట్టే స్తోమత లేని వాళ్ళ దగ్గర కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసింది. ఇప్పుడు కాదు, 90s, 2000s, 80s, 70s అక్రాస్ ఇండియా. సో ఇలాంటి ఆర్గనైజేషన్ అన్నమాట. ఈరోజు అక్కడ చదువుకున్న వాళ్ళు కొందరు పైకి రావచ్చు, ఆ కృతజ్ఞత ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే దీని బీజం కానీ దీని పునాదులు మా బ్యాంకుకి ఒక అర్బన్ సెంటర్లో బాగా రిచ్ క్లాస్లో ఉన్న దగ్గర స్టార్ట్ అయింది కాదండి. అక్రాస్ ఇండియా ఆల్మోస్ట్ రిలయన్స్ కాడ నుంచి అందరికీ ఎస్బీఐలోనే ఇండస్ట్రియల్ లోన్స్. బట్ ఎట్ ది సేమ్ టైం మారుమూల ప్రాంతాల్లో కూడా అంటే 70s నేషనలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మన బ్యాంక్స్లో అక్కడ పనిచేయటం మాట. సో ఈ అనుబంధం విడదీయలేనాదండి. సో మనకి సంబంధించిన చాలా హౌసింగ్ లోన్స్ కానీ అన్నీ మీరు ఎప్పుడూ ఎస్బీఐతోనే ఉంటున్నారు. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఒక ఏమంటారు జాబ్ వచ్చిన కొత్త నుంచి రిటైర్ అయిన వరకు పెన్షన్ లోన్ కాడ నుంచి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో కొంత గ్యాప్ వచ్చింది, కాంపిటీషన్ వచ్చింది, కానీ బట్ ఇప్పుడని కాదు, ఈ ఒంగోలు అని కాదు, నా విజ్ఞప్తి ఏంటంటే ఇది మన బ్యాంకు అని ఒకటి మనసులో పెట్టుకోండి. మన ఫస్ట్ నుంచి ఉన్న మన బ్యాంకు. సో దీంతో ఈ రెస్పెక్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏ అవసరానికి కూడా తీర్చలేని ఇదైతే లేదు. బ్యాంకులో అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇలాగనే మీ సహకారం అందిస్తూ ఉంటున్నారని ఇది నాకు ఒక మంచి అవకాశం, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద సభని ఒంగోలు వచ్చినాక నేను నిర్వహించడం ఇదే ప్రప్రథమం. సో ఒక శుభారంభంలాగా భావిస్తూ అందులో ఒక మంచి కార్యం, ఒక మహానుభావుడు పుట్టినరోజు, ఒక ఎస్పెషలీ నేను ముందు చెప్పినట్టు మన జీవితం ఎప్పుడైనా చేసుకుంటే తల్లిదండ్రులు, తర్వాత టీచర్లు, ఫ్రెండ్స్, సో ఇవన్నీ ఒక బాగా అది ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది. సో ఇది ఆ విధంగా నా ఆలోచన ధోరణితో అదృష్టంగా భావిస్తూ మరొకసారి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, సో మా సన్మానాన్ని గ్రహించి సో మన బ్యాంకుకున్న మంచి పేరుని ఇంకొంచెం నలుగురు దగ్గరికి తీసుకెళ్ళాలని నేను ఆశిస్తాను. ధన్యవాదాలు. మన అకౌంట్ని శాలరీ అకౌంట్గా మార్చుకోవడం ద్వారా దాదాపు ₹1,00,00,000 పైనే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది. అది స్టేట్ బ్యాంక్లోనే ఉంది. అన్ఫార్చునేట్లీ ఆ ఒక పేపర్ ఇవ్వడం అనే దాన్ని ఆ టీచర్ మిస్ అయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబం రోడ్డు పాలైంది, చాలా బాధపడింది అన్నమాట. సో మరి మన టీచర్స్ అందరికి కూడా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే మన అకౌంట్స్ అన్నీ కూడా శాలరీ అకౌంట్స్గా మార్చుకున్నామా లేదా చెక్ చేసుకోవాలి. సో దానివల్ల అంటే స్టేట్ బ్యాంకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుద్ది, ఇన్సూరెన్స్ కంపెనీస్కి పే చేస్తుంది అనమాట అమౌంట్, సో శాలరీ అకౌంట్ మార్చుకోవడం ద్వారా. సో మరి అట్లా మన రాబోయే తరంలో వాళ్ళు మనం కానీ అందరం కూడా శాలరీ అకౌంట్ మార్చుకునే చూసుకొని స్టేట్ బ్యాంక్ తోటి ఈ రకమైన మైత్రిని కొనసాగించి ఉపాధ్యాయులు గౌరవించడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ బంధం అనేది శాశ్వతంగా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద సంస్థలకు, జమీందారులకు మాత్రమే రుణాలు ఇచ్చేటటువంటి ఇంపీరియల్ బ్యాంకు ఆ స్థాయిని దాటి స్టేట్ బ్యాంక్గా మారిన తర్వాత మన భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసింది. అలాగే స్టేట్ బ్యాంకులను జాతీయకరణ చేయడంతో అది ప్రజలకు చేరువైపోయింది. బ్రాంచెస్ మారుమూల ప్రాంతాలకు విస్తరించడం, అసలు పొదుపు అనేది తెలియనటువంటి, అంటే ఎలా దాచుకోవాలో తెలియనటువంటి మారుమూల ప్రాంతాల వారికి కూడా పొదుపును నేర్పించడం స్టేట్ బ్యాంకు కృషి చేసింది. దేశంలో పదుల సంఖ్యలో ఉన్నటువంటి బ్యాంకుల కన్నా వేగంగా శాఖలను విస్తరించి దేశ అభివృద్ధికి గణనీయంగా కారకమైనటువంటి బ్యాంకు స్టేట్ బ్యాంక్. మరి స్టేట్ బ్యాంక్ వారు బహుముఖాలుగా విస్తరించి, అలాగే అన్ని రంగాల్లోకి వారు విస్తరించి, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటాం, మన
జీవితంలో అన్ని అంశాల్లోకి ప్రవేశించింది. అసలు స్టేట్ బ్యాంక్ కానీ బ్యాంకింగ్ రంగం లేని అంశాలను మనం ఊహించలేనటువంటి స్థాయిలోకి చేరిపోయింది. మరి స్టేట్ బ్యాంక్ వారు టీచర్స్ డే జరపాలని వారికి ఒక మంచి ఊహ రావడాన్ని నిజంగానే మనం స్వాగతించాలి. 2017లో మనకంటారు మొట్టమొదటిసారిగా స్టేట్ బ్యాంక్ వారు టీచర్స్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అదే సంవత్సరంలోనే ఆ మొట్టమొదటి అవార్డ్స్ ఫంక్షన్లోనే స్టేట్ బ్యాంక్ ద్వారా నేను అవార్డు తీసుకున్నాను. అది నేను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాను. అలాగే ఈరోజు చాలామంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, ఇక్కడ ఎంఈఓలు ఉన్నారు. వారి వారి రంగాల్లో చక్కగా కృషి చేస్తున్నారు. వారి పరిధిలో చక్కగా పనిచేస్తూ మరి ప్రభావవంతంగా కృషి చేస్తున్నారు. వారిని అందరినీ గుర్తించి టీచర్స్ డే రోజు వారిని సన్మానించడం లేదా గౌరవించడం, గుర్తించడం స్టేట్ బ్యాంక్ వచ్చిన మంచి ఆలోచనలను మరొకసారి మనందరం కూడా అభినందించాలి. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది రావడం నిజంగానే చాలా చాలా సంతోషం. నేను ఇంతటి వాడినయ్యానంటే మీలాంటి టీచర్స్ నాకు చదువు చెప్పడం వల్ల. నేను చిన్న వయసులోనే మా మండలం నుంచి ఉద్యోగం సంపాదించుకున్న ఫస్ట్ పర్సన్ నేను. అక్కడి నుంచే నాకు క్రమశిక్షణ అనేది స్టార్ట్ అయిందండి. క్రమశిక్షణ ఈజ్ నథింగ్ బట్ టీచర్. మీరు లేకపోతే మేము లేము. మరొక్కసారి మీకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టేట్ బ్యాంక్ యొక్క సేవలను మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంత డిజిటల్ టెక్నాలజీలో ఇంత ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నా, డిజిటల్ క్లాసులు, వీసీఆర్లు, ఐఓపి ప్యానల్స్ వస్తున్నా కూడా దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ గురువుకు ఆల్టర్నేటివ్ అనేది లేనే లేదు. గురువుతో ఉన్నప్పుడే వీటన్నిటికీ విలువ, కానీ గురువు లేకుండా ఏది కూడా ఉపయోగం లేదు. గూగుల్ కన్నా గురువే గొప్ప నా అభిప్రాయంలో. మరి అటువంటి గురువులను గత కొన్ని సంవత్సరాలుగా సన్మానించుకున్నటువంటి మన స్టేట్ బ్యాంక్ వాళ్ళకి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. దాన్ని కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తుండడం కూడా చాలా గొప్ప విషయం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అది మీది, మాది, మనందరిది. దాంతో మాకున్నటువంటి బంధం, ముఖ్యంగా విద్యాశాఖకు ఉన్నటువంటి బంధం విడదీయరానిది, విడదీయలేనిది కూడా. మరి ఈ బంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ మా గురువులను సన్మానించుకుంటూ మీ కార్యక్రమాల్లో మమ్మల్ని పాలు పంచుకునేలాగా చేస్తూ ఈ బంధాన్ని కొనసాగించాలని, అవార్డు తీసుకున్నటువంటి గురువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు. భారతీయ స్టేట్ బ్యాంకు దాదాపు 2017లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ సందర్భంగా మనం జనకరామయ్య అనే మా హెడ్ స్టాఫ్ ఉన్నారు, ఆయన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన 2017లో మేము ఆయన అనుకొని ఒక గురుపూజోత్సవం సందర్భం స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. 2017లో అనుకున్నాం. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. దాదాపు అప్పుడు 5-6 గురువులతో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఈరోజు ఒక 45-50 మందిని సన్మానించుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం స్టేట్ బ్యాంక్ తరఫున. మెయిన్ గురువులు అంటే చెప్పక్కర్లేదు, ఎందుకంటే దాదాపు నేను ఒంగోలు ఓరియంటల్ స్కూల్ దగ్గర నుంచి పీవీఆర్ స్కూల్, శర్మ కాలేజ్ మొత్తం ఒంగోలులో చదివాము. అంటే ఒంగోలులో చదువు ఎలా ఉంటుంది, ఒంగోలు గురువులు ఎలా ఉంటే మొత్తం తెలుసు. ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో మనం ఇప్పుడు పీవీఆర్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలను కూడా చేస్తున్నారు. ఆ గ్రూప్లో అందరూ పాత గురువులు తలుచుకుంటున్నారు. ఆ టైంలో అట్టు ఉండేది. అంటే 69 బ్యాచ్ నుంచి తలుచుకుంటున్నారు. అంటే ఈరోజు ఒక గురువు అనేవాడు ఎలా ఉంటారు, ఈరోజు అంత ఎలా తీర్చిదిద్దారు ఒక విద్యార్థుల్ని. మనం ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాము అంటే కారణం మీలాంటి గురువులు, మాకు అప్పుడు చదువు చెప్పిన వాళ్ళే. మెయిన్ ఈరోజు ఒక ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది అయితే ఉంది. మీలాంటి గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయుల వల్లే ఒక పిల్లవాడు ఒక విలేజ్ నుంచి పైకి వచ్చి వాడికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నాడు. మెయిన్ ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ, టీచర్లందరికీ సరస్వతి పాదాభివందనాలు చేస్తాను. ఎందుకంటే మీరందరూ మాకు గురువులు లాంటి వాళ్ళు. ఈ అవకాశం ఇచ్చిన మా స్టేట్ బ్యాంక్ వారికి మరియు డిఓ గారికి అందరికీ ధన్యవాదాలు.
మెయిన్ స్టేట్ బ్యాంక్ గురించి ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను. ఏది స్టేట్ బ్యాంక్ అంటే మన భారతదేశానికి మనకు గవర్నమెంట్ బ్యాంకు. అంటే మన ఇంట్లో మన అమ్మా నాన్న ఎలా చూసుకుంటామో మన గవర్నమెంట్ బ్యాంక్ కూడా అలా చూసుకోవాలి. నా ఉద్దేశం మీరే కాదు, మీరందరికీ ప్రమోట్ చేయాలి స్టేట్ బ్యాంక్ అంటే ఏంది ఇది అని. ఈరోజు ఎన్నో హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ వస్తారు. వాళ్ళు సేవ చేసేది ఓన్లీ ఆ 10 మంది క్రీమ్ ఉన్న కస్టమర్లకే సర్వీస్ చేస్తారు. మేము విలేజెస్లో చిన్న చిన్న పిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్న వాళ్ళకి, మోడీ గారు పెట్టే స్కీమ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు పెట్టారని, రైతులకు కానీ, పల్లెటూరులో చిన్న చిన్న విద్యార్థులు కానీ, ఎడ్యుకేషన్లో పిల్లలకి ఇవ్వడం కానీ, దాదాపు ఏ చిన్నదైనా ఒక గవర్నమెంట్ బ్యాంకు, అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు చాలా చాలా సేవ చేస్తుంది. మీ ఈ సదావకాశాన్ని మీకు ఇచ్చినందుకు మీరు మా బ్యాంకును ప్రమోట్ చేయవలసిందని మీకు అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా వింటారు సార్. అసలు అదే వాళ్ళ సంస్కృతి, అసలు అదే వాళ్ళ సాంప్రదాయం, అదే వాళ్ళ గతం, అదే వాళ్ళ వర్తమానం, అదే వాళ్ళ భవిష్యత్తు. ఇది అఖండం, అవిభాజ్యం, పరమపూజ్యంగా ఉంటుంది సార్. అసలు అందుకని నేను ఏ స్కూల్కి వెళ్ళినా కానీ, ఏ ఎంఆర్సీకి వెళ్ళినా కానీ అలా కోపం రాదు నాకు ఎందుకన్నా. ఇంతవరకు ఎవరిని కూడా అసలు కోపంగా మాట్లాడడం కానీ అలా చేయాలి ఇంతవరకు ఎక్కడ కూడా. నేను ఎంఏగా చేసిన, డిప్యూటీగా చేసిన, అసలు చాలా అద్భుతమైనటువంటి మనుషులు ఉపాధ్యాయులు అంటేనే. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని, ఈ సంస్కృతిని ఇలా కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సార్ వాళ్ళు శ్రీనివాసులు గారు కానీ, లేకపోతే జానకిరామయ్య గారు కానీ, రవికుమార్ గారు కానీ, వీళ్ళంతా కూడా అందరూ కూడా చాలా చక్కగా ఉపాధ్యాయుని సన్మానించాలనే ఉద్దేశమైన ఒక అది వచ్చింది చూసారా, అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే అసలు గురువు దైవంతో సమానం కదా. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని గౌరవించకపోయినా కానీ ఉపాధ్యాయుని గౌరవిస్తారు. ఎందుకంటే భారతదేశాన్ని, అంటే నవీన భారతదేశాన్ని సృష్టించేటువంటి సృష్టికర్తలు ఎవరంటే విద్యార్థులు. అలాంటి విద్యార్థుల్ని సృష్టించేటువంటి సృష్టికర్తలు ఎవరంటే ఉపాధ్యాయులు. కాబట్టి అలాంటి నవీన భారతదేశాన్ని సృష్టించాలి అంటే మనకి యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే యాటిట్యూడ్ చేంజెస్ లైఫ్. కాబట్టి విద్యార్థుల యొక్క యాటిట్యూడ్ని మనం మార్చగలగాలి, వాళ్ళ యొక్క వైఖరిని మనం మార్చగలగాలి, వాళ్ళ యొక్క అభిరుచులను మార్చగలగాలి. కాబట్టి విలువలు విద్యార్థులకు నేర్పాలి. చదువు నేర్పుకో అదేనా, చక్కగా క్రమశిక్షణతో ఉండడం అదొక విలువ. సమయపాలన పాటించడం ఒక విలువ. నువ్వు చదువు చెప్పు తర్వాత చదువు దానితో అదే వస్తుంది. విలువలు ఉన్నప్పుడు చదువు దానితో అదే వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, విలువలు నేర్పాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా విలువలు లేకపోతే ఏ వ్యక్తి అయినా సరే తనకి తాను పనికిరాడు. విలువలు లేకపోతే ఆ వ్యక్తి కుటుంబానికి పనికిరాడు. విలువలు లేకపోతే ఆ వ్యక్తి సమాజానికి పనికిరాడు. సమాజంలో సభ్యుడిగా నువ్వేం చేయాలంటే సమాజం ఫలిడవిల్లే విధంగా చేయాలి, సమాజం విలసిల్లే విధంగా చేయాలి, సమాజం వికాసం చెందే విధంగా నువ్వు ఉపాధ్యాయుడిగా చేయాలి. దానికోసం సమాజం ఒక ఇంజనీర్ని కోరుకుంటుంది, సమాజం ఒక డాక్టర్ని కోరుకుంటుంది, సమాజం ఒక సైంటిస్ట్ని కోరుకుంటుంది, సమాజం ఒక మంచి పౌరుని కోరుకుంటుంది, సమాజం ఒక మంచి టీచర్ని కోరుకుంటుంది, సమాజం బాధ్యత కలిగినటువంటి ఎంప్లాయీస్ని కోరుకుంటుంది. అలాంటి సమాజం అవి కోరుకుంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఇచ్చేటట్లు మన ఉపాధ్యాయులు తయారు కావాలి. సమాజానికి మనం ఏదో ఒకటి చేయగలగాలి. ఎందుకంటే సమాజానికి నువ్వు ఏదైతే చేస్తావో మళ్ళీ సమాజం నీకు అది తిరిగిస్తుంది. ఒక్కొక్కసారి సమాజం అంతకంటే ఎక్కువ తిరిగిస్తుంది. సమాజానికి నువ్వు హింసని ఇచ్చావనుకోండి, ఆ హింస నీకు తిరిగి వస్తుంది. సమాజానికి ఒక అహింసని ఇచ్చామనుకోండి, ఆ అహింసే నీకు తిరిగి సమాజం ఇస్తుంది. ఒక్కొక్కసారి శాంతి సమాధానాన్ని కనుక ఇచ్చామనుకోండి సమాజానికి, ఆ శాంతి సమాధానం మళ్ళీ తిరిగి వచ్చి చేరుతుంది. కాబట్టి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మరి ఉండాలి. అలాగే పివి నరసింహారావు కూడా ఒక చోట ఏమంటారంటే, ఈ నిద్రాన నిశీధి మహిత జాగృతి పుణ్యంగా వెలుగుటే నా తపస్సు, వెలిగించుటే నా ప్రతిజ్ఞ అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఈ మహేశ్వరిలో
ఒక నిద్రాణ స్థితి ఉంది, ఒక నిశీది స్థితి ఉంది. కాబట్టి ఈ నిద్రాణ నిశీది మహిత జాగృతి పుంజంగా వెలుగుటే నా తపస్సు, వెలిగించుటే నా ప్రతిజ్ఞ అని చెప్తాను. కాబట్టి జాగృతి నింపాలి, చైతన్యాన్ని నింపాలి, దాన్ని మేల్కొల్పాలి అందరూ కలిసి. కాబట్టి ఉపాధ్యాయ యొక్క వృత్తిని చూసారా చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం. అందుకనే బాధ్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ అదృష్టం ఉంటుంది, బాధ్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, బాధ్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది, బాధ్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వర్గం ఉంటుంది. కాబట్టి బాధ్యతతో ఉండాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి స్థితి ఏదయ్యా అంటే నాకు తెలిసినంత వరకు అది ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి అలాంటి ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవటం అనేది ఎస్బీఐ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. ఈ టీచర్స్ డే సందర్భంగా స్టేట్ బ్యాంక్ తరఫున స్టేట్ బ్యాంక్ వారి మన సర్కిల్ ఆఫీసు కాల్ మేరకు అండ్ ఒంగోలులో ప్రత్యేకంగా ఉన్న ఇక్కడ మన సాంప్రదాయం ప్రకారం ఈ ఇయర్ కూడా ఇంకా భారీ ఎత్తున టీచర్లు మన గురువులకి ఈరోజు సన్మానం కార్యక్రమం చేయటం అయింది. సో ఈ సందర్భంగా మాకు ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులతో ముఖ్యంగా విద్యాశాఖ టీచర్లతో అనుబంధం చాలా ఎక్కువైంది. దీన్ని మరింత సుస్థిరం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. సో అందరికీ అన్ని రకాల ప్రోడక్ట్స్ అందించే స్టేట్ బ్యాంకు సో ఇదేమంటారంటే మా అభివృద్ధిలో వీరందరూ భాగమైనందుకు ఒక ఉన్నత స్థానంలో ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న వీరిని సన్మానించుకోవటం మాకు ఆనందదాయకం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మాకు విద్యాశాఖకి డిఓ గారు కిరణ్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.